అందరికీ హాయ్ అండి. ముందుగా మా రైతు సోదరులందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే వాళ్ళే మనకు ఆదర్శం. ఏదున్నా వాళ్ళతో చెప్పుకుంటాను నేను. అయితే నేను ఇప్పుడు మా పొలం దగ్గర ఉదయం వేళ మా పొలం దగ్గరికి అయితే రావడం జరిగింది. రోజు వస్తున్నాను, అలాగే ఈరోజు కూడా వచ్చాను. అయితే మొన్న ఒక వీడియో చేశాను కదా మీకు, వరి మొత్తం మొగి పురుగు పడి వరి మొత్తం ఎరుపు రంగులోకి వచ్చి వరి మొత్తం ఖరాబ్ అయిపోయింది. దానికోసం నేను మందు చల్లుతున్నాను చెప్పాను. ఏమనంటే 2 యూరియా బస్తాలు తీసుకున్నాను, ఒక దుక్కి 1 లీటర్ డానిటాల్ తీసుకొని మిక్స్ చేసి చల్లాను. దాన్ని చల్లిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను చెప్పాను. ఇప్పుడు వీడియో చేస్తున్నాను చూడండి. ఆ మందు చల్లిన తర్వాత ఒక 15 డేస్ తర్వాత మేము ఇప్పుడు చూస్తున్నాను, వరి మొత్తం కూడా ఆకుపచ్చ రంగులోకి రావడం జరిగింది. చూడండి, నా చుట్టూ కనిపిస్తుంది కదా, మొత్తం ఆకుపచ్చ రంగులోకి రావడం జరిగింది. వరికి కూడా వచ్చినటువంటి తెగులు కూడా పోయిందండి. మొగి పురుగు కూడా పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత ఎరుపు రంగులో ఉన్నటువంటి వరి కూడా ఆకుపచ్చ రంగులోకి కూడా మారింది. నాకైతే కొంచెం హ్యాపీగా ఉందండి. ఎందుకంటే వరి చూస్తే నాకు చాలా భయమైంది. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని కూడా ఒక కామెంట్ రూపంలో చెప్పమని చెప్పాను, ఏమేం చేస్తే బాగుంటుందని. అంటే నాకు తోచింది మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పినట్టుగా నేను చేశాను. డాంటలు కలిపితే బాగుంటుంది, వరికి తెగులు రాకుండా చూసుకుంటుందని చెప్తే నేను అది వాడాను. వాటితో పాటు దుక్కి యూరితో పాటు వాడాను. వరి అయితే మొత్తానికైతే కవర్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ రకంగా ఉంది వరి మొత్తం బిట్టు కూడా. మీరు కూడా ప్రయత్నం చేయండి. మీరు కూడా ప్రయత్నం చేస్తే మీకు కూడా రిజల్ట్ ఎలా ఉంటుందనేది మీకు కూడా తెలుస్తుంది. నేను చేసింది అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. రైతన్నలారా, మీరు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి. ఎవరైతే ప్రజెంట్ అయితే ఏ రకంలో ఉంది, అక్కడక్కడ కొంచెం పోయింది, కానీ మొత్తానికి అయితే సెట్ అయిందని చెప్తున్నాను. మీరు కూడా వాడండి, చూడండి, ప్రయత్నం చేయండి. ఇంకేమైనా వాడాలంటే కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరు వీడియో చూస్తున్నారు, కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు. ఏమైనా డౌట్స్ ఉంటే తమ్మి జల్లు ఇట్లా వెళ్తే బాగుంటుంది, లేకపోతే ఇట్లా జల్లు ఇట్లా ఏమైనా చెయ్యండి అని ఎవరు కూడా చెప్పట్లేదు. చెప్పండి. రైతన్నారా, మీరు రైతులు, నేను రైతునే. చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను. మీకు కూడా కొంచెం విషయం తెలిసినట్టుంటే నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా ఏమేమి చేయాలని నేను కూడా వీడియో చేస్తుంటాను, మీరు కూడా చూస్తుంటారు. దానికోసము నా వీడియోలో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది కదా, నాకు కూడా అర్థమవుతుంది ఏమేమి చేయాలనేది. మీరు చూసుకుంటూ ఇట్లా ఉంటే నేను ఇట్లా చేస్తా, మీరు ఇట్లా చూసుకుంటూ ఉంటారు. ఓకేనా? రైతన్నరాలు అందరికీ నమస్తే అండి. మళ్ళీ కలుస్తాను, నెక్స్ట్ వీడియో మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకేనా? ఉంటాను. అందరికీ బాయ్.